హాయ్ అండి. ఈరోజు ఒక స్ట్రాటజీ గురించి చెప్తాను. ఆ స్ట్రాటజీ మీద నేను ట్రేడ్స్ తీసుకున్నాను. దీంట్లో సింపుల్గా ఒక 2 కండిషన్స్ మనకు అర్థమైతే ఈ స్ట్రాటజీ బేసిక్స్ రాని వారు కూడా 10 ట్రేడ్స్ తీసుకుంటే 7 లేదా 8 విన్ అవుతాయి. ఈ స్ట్రాటజీ అంత ఈజీ, అంత సింపుల్. ఈ స్ట్రాటజీ చూడండి, దాని మీదే ఒక 2 or 3 దొరికితే, ఎందుకంటే స్ట్రాటజీ దొరకాలంటే కొంచెం టైం పడుతుంది. తొందరగా మనం ట్రేడ్స్ తీసుకోవడానికి కాదు. ఇక్కడ నేను డౌన్ కోట్ ట్రేడ్ తీసుకున్నాను, కాకపోతే మన ఎంట్రీ పాయింట్ మైనస్ అయింది, కొంచెం పైకి వెళ్ళాక తీసుకోవాల్సింది. సో ఎంట్రీ పాయింట్ మైనస్ వల్ల కూడా ఒక్కోసారి లాస్ అవుతుంది, ఎందుకంటే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ట్రేడ్ కొంచెం ఒక 2 seconds ఆలోచించేసరికల్లా క్యాండిల్ టక్కున ఇలా అవుతుంది. మనం తీసుకున్న ట్రేడ్ ఇక్కడ పడవచ్చు. ట్రేడు డౌనే, క్యాండిల్ డౌనే, కానీ మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ క్లోజ్ అయింది, మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉంది, రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, కానీ మైనస్ అవుతుంది. సో ట్రేడ్ విన్ అయింది. స్ట్రాటజీ మీద ట్రేడ్ తీసుకున్నాను 1000 పెట్టి. ఇంకో కండిషన్ ఎక్కడ ఉందో చూస్తాను. ఓకే, అగైన్ మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకున్నాను డౌన్కి. మనం స్ట్రాటజీ మీదే తీసుకుంటున్నాము, వేరేది ఏంటి లేదు. ఆ స్ట్రాటజీ మీద మనం ఎప్పుడైతే ట్రేడ్స్ తీసుకుంటాం అది మీకు విన్నింగ్ ఉంటాయి. సింపుల్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఆ స్ట్రాటజీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని కండిషన్స్, 2 కండిషన్స్, మెయిన్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మనం దాన్ని పట్టుకున్నప్పుడే ఆ స్ట్రాటజీ మనకు వర్క్ అవుతుంది. ఇంకోటి చెప్తున్నాను, స్ట్రాటజీ వర్క్ అవుతుంది కదా అని చెప్పి ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. ఇప్పుడు 4 ట్రేడ్స్ తీసుకున్నాం, 4 విన్ అయినాయి అనుకోండి, ఇంకా అది అక్కడికి ఆపేయండి. 5 తీసుకున్నారు, 4 విన్ అయినాయి, ఇంకా అది అక్కడికి ఆపేయండి. విన్ అవుతున్నాయి కదా అని చెప్పి మార్టింగల్ యూజ్ చేస్తాం, ఇట్లాంటివి మనకు వద్దు. మార్టింగల్ అనేది అసలు యూజ్ చేయొద్దు. ట్రేడ్స్ తీసుకోండి మంచిగా. కండిషన్ వచ్చే వరకు ఓపిక పట్టండి, మార్టింగల్తో పని ఉండదు. 4 తీసుకున్నప్పుడు 4 విన్ అయితే ఆపేయండి, 5 తీసుకుంటే 4 విన్ అయితే ఆపేయండి, అంతే చాలు. 4కి 4 విన్ అంటే ఆ రోజు ప్రాఫిటే కదా, చాలు. కాబట్టి స్ట్రాటజీ చాలా సింపుల్. కండిషన్స్ వచ్చేంత వరకు ఓపిక పట్టాలి, ఓపిక పట్టిన తర్వాత ట్రేడ్ తీసుకోవాలి. అలా ట్రేడ్ తీసుకుంటేనే విన్ ఉంటుంది. దాంతోపాటు మనం సేఫ్ సైడ్ కూడా, అంటే మార్జినల్ సేఫ్టీ కూడా కొంచెం మనం చూసుకోవాలి. సో ఇదే స్ట్రాటజీ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఆ స్ట్రాటజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.